చిన్నరాయి కలవలపూడి ఏరియా మటుకు కొంచెం 50% వచ్చాయి. కొండ కిందవన్నీ 10%. గుడ్డేరు వస్తేనే ఆ పక్క ఇవన్నీ నిండుతాయి. గుడ్డేరు ఇంకా సరిగా రాలా. గుడ్డేరు అసలు స్టార్ట్ కాదు. అది కానీ స్టార్ట్ అయిందంటే సగం చెరువు నిండిపోతుంది. మన ఓటేళ్ళు చెరువు అది విద్యాగుంట సైడ్ నుంచి కూడా చెక్కాము అది వస్తున్నాయి. చెరువులు నిండాల. చెరువులు అయితే మన్యాగుంట చెరుకు మాడేసారు. ఇది వచ్చేది ఒట్టేరికి మనకి 40-50 చెరువులు కలిసి అది 10% కండ్లేరు కూడా పైన చెప్పంటే మీరు మున్సిపాలిటీ టీవీఎస్ వాళ్ళు శుభ్రం చేశారు కాబట్టి ఇంత బాగుంది. అర్థంగా నీట్గా పోతాను వాటర్. సార్ మనకు ఆ బండ వచ్చి చిన్న బండ కానీ మునిగితే 95% సార్. చిన్న బండ వాళ్ళ సార్ చిన్నది ట్రయాంగిల్ షేప్ అది ఫిల్ అయిపోతే 25% లో పోతున్నట్టు. పెద్దది నిండిన తర్వాత 50%. ఆ సాన్ కట్టు స్లాబ్ పైన బారినప్పుడు ఫుల్ ఎక్కువ. మనకు 15లో వచ్చింది 15 కాదు. ఇప్పుడు చెరువులు కలుపులు బారాయి. ఒకే రోజు 30 సెంటీమీటర్లు ఆనబడింది ఆ రోజు సార్ ఆఫీసులో కూర్చున్నారు. సార్తో కొంచెం చెప్పాను సార్. బంగారపేట ఆనకట్ట కాదు పోలీసు వాళ్ళు అరేంజ్ చేయాలి. ఆనకట్ట మీద అది ఇప్పుడు కూడా దానిపైన ఫ్లో అవుతున్నాయి ఒక అడుగు. దానికి ఇబ్బంది లేదు. మనం ఇంకొంచెం హైట్ ఇప్పుడు పోతా ఉంటాయి. మన కయ్యూరు పోయే నీళ్ళు సార్ చెరువులు పోయింది. ఆనకట్ట ఈసీ కాలనీలో కూడా నిలబడుతున్నాయి సార్. దేశంతో మొత్తం ఎర్ర కాలువ 3 లక్షల కాలువ తీసుకుంటారు. అది ఆ రోజు తీసుకుంటే ఈరోజు అన్నీ కాదు. తీసారు కాబట్టి మధ్యాహ్నం చెట్టు తీసాను కాబట్టి కళ్ళపల్ల నేరు చేస్తాను. డౌన్ అయితే కదా మెయిన్ సెంటర్ కదా సార్ ఇది. మెయిన్ సెంటర్ కదా సార్ ఇది. మరి గత 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఈ లోతట్టు ప్రాంతాలంతా కూడా మున్సిపల్ కమిషనర్ కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ దీనిలో పాల్గొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది.
ఇప్పటికైతే ఎలాంటి లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రమాదకరమైతే లేదు. ఇక మీదట ఈరోజు ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా వర్షాలు తీవ్రత పెరిగే కొద్దీ ఇళ్లలోని నీరు చేరే ప్రమాదం ఉంది. వాళ్ళని ఎక్కడైనా కానీ అధికారులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి ఆహారాలు కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి దానికి ఒక ఫోన్ నంబర్ పెట్టి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమాచారాన్ని ప్రజలకు కూడా ఇవ్వాలని చెప్పని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా ఈ వర్షాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కావచ్చు, శాసనసభ్యులుగా నేను కావచ్చు, అందరం కూడా ప్రజల కోసం ఏదైనా వర్షాలు పెరిగే కొద్ది ఉంటే వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాను. నిన్న కండలేరు కూడా వెళ్ళాం. కండలేరులో కూడా మనకి 68 టీఎంసీ కెపాసిటీ అయితే ఎప్పుడు కూడా మనం 60 పైన పెట్టాల. గతంలో 20-21 మాత్రం 60 టీఎంసీ పెట్టాం. ఈరోజు దానిలో 61 టీఎంసీ వచ్చింది. అయితే నిన్నటి నుంచి కొంత నీటిని చెన్నైకి ఒక 500 క్యూసెక్లు, ఇటు సర్వేపల్లి ప్రాంతానికి ఒక 350 క్యూసెక్లు కూడా వదలడం జరిగింది. ఎందుకంటే ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని నీళ్లు తగ్గించే దానికోసం ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. నెల్లైపోయింది, జాతరకు కూడా ఎక్కలేదు. పురుగులు వచ్చేస్తున్నాయి. మీకు బయట ఇల్లు ఇస్తాం, అవి గెలుకోండి. ప్రమాదం కదా ఇది. వీళ్ళకందరికి వచ్చింది సార్ జగన్ కాలనీలో. మాకు రాలేదు. ఎందుకని మొన్న ఉండేది కాదు, సమాధుల పక్క మేము ఉండేది. మాకేమీ ప్రాబ్లం లేదు. కానీ ఆ చెత్త ఎత్తినారనుకో మళ్ళీ ఎత్తరు సార్. పంపిస్తాం. చెప్పావు, కమిషనర్ విన్నాడు చేస్తాడు, వదిలేండి. లిస్ట్ ఉండు, మీ లిస్ట్ యాడ్ చేయమని చెప్తా. ఇంపార్టెంట్ గా నేను పెడతా. ఉండే ఇక్కడి నుంచి పెట్టండి, పెడతాం. కూర్చి మీరు డిసైడ్ అవ్వండి. మేము వెళ్తాము. అవకాశం సింగిల్ బెడ్రూమ్ అవి ఉన్నాయి, మంచి బాగా కట్టినీళ్ళు ఇస్తాం. అర్థమైందా? మీరు అటు తీసుకుని వెళ్ళిపోతానంటే ఇవన్నీ 6 మంది ఉన్నారా? మున్సిపాలిటీ ఎప్పుడైనా ప్రమాదం మున్సిపాలిటీ 2 లోతట్టు ప్రాంతాలు అక్కడ కూడా చూడండి. రెడీగా ఉంటుంది.